ఉన్నటువంటి మనిషిని మరలా సహవాసముతో కలుపుకొని మరలా దేవునితో ఐక్యపరుచుకొని తన నిత్యమైన పరలోకానికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాలని తన కుమారుని ఈ లోకానికి పంపటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? సర్వలోకములో ఉన్న మానవులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. అయితే మన సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? లోకస్తులతో కాదండి, ప్రజలతో కాదండి, భూ సంబంధమైన ఆచారాలతో కాదండి. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? కలువరు సిలువలో తన విలువైన రక్తాన్ని మన కోసం ఆయన ధారపోచాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, చూడండి 23వ వచనం చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుషులకు దాసులు కావద్దు. ఎవరికి? మనుషులకు దాసులు కావద్దు. మీకోసం దేవుడు వెల చెల్లించాడు. మీరు మీ సొత్తు కాదు. నీవు నేను మనందరము, చెప్పండి ఎవరు సొత్తు? మనందరం ఎవరు సొత్తు? దేవుని సొత్తు. కొంతమంది అంటారు నా శరీరం, నా ఒళ్ళు, నా ఇష్టం అంటారు కదా. నీ ఇష్టం నెరవేర్చడానికి ఇక్కడ నేను భూమి మీద దేవుడు బ్రతికించలా. కరోనా వచ్చి నీకంటే అందగాళ్ళు చచ్చిపోయారు, తెలుసా నీకు ఆ సంగతి? నీకంటే గొప్పవారు వెళ్ళిపోయారు, తెలుసా నీకు ఆ సంగతి? దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు అనంటే నీవు దేవునితో సహవాసము కలిగి ఆయన అడుగుచాడల్లో నీవు నేను నడవాలని, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకాలని ప్రభు నేటి వరకు దేవుడు మనలను సజీవులుగా ఉంచాడండి. దేవునికి మహిమ కలుగునుగాక.